Praise the Lord. Greetings in the name of the Lord. Today's God's words. 1 Samuel chapter 10 verse 6 and 2. 1 సమూయేలు 10:6-7. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ నీ మీదికి వస్తుందంట. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటామో ప్రతిరోజు దేవుని ఆత్మ మన మీదికి బలంగా రావడం ద్వారా నీవు చేసే పనులలో నీకు ఏది మంచిది ఏది చేయాలి అనేది దేవుడే మనల్ని గైడ్ చేస్తాడు. దేవుడే మనకి చూపిస్తాడు ఏం చేయాలి, మీరు ఏం చేయబోతున్నాము, ఈ సమస్య దీన్ని ఏ విధంగా చేయాలి, ప్రభువా ఏది మేము ఆరంభించాలి అని ఏదైతే మనం చేయాలనుకుంటామో, ఎప్పుడైతే వాక్యంలో ధ్యానిస్తూ దేవుని మాటలను వింటూ మనం ఎప్పుడైతే ఎదుగుతుంటామో అప్పుడు ఆయన ఆత్మ మన మీదకి వచ్చి కార్యములను, మనము చేయలేని కార్యములను, మనకు అసాధ్యమైన కార్యములను కూడా మన ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఆయన చేస్తాడు. అందుకే దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు సంభవించేటప్పుడు, దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడు ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కొన్ని సూచనలు నీకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ప్రార్థన చేసుకుని చుండగా దేవుని ఆత్మ మన మీద బలంగా వచ్చి ఆయన కార్యము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వాచ్ చేస్తున్నారో వారందరికీ కూడా నీ ఆత్మను వారి మీద కుమ్మరించి గైడెన్స్ దయచేయమని రజైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.